హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఛానల్ బెక్కటి శేఖర్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు అయితే మనం బాదుషా తయారు చేస్తున్నా. ఎలా తయారు చేయాలో చూపిస్తాను, ఓకేనా? ముందుగా అయితే 1 కప్పు మైదా పిండి, ఎక్కువ ఏం అవసరం ఉండదు. యాలకులు, చక్కెర సరిపోతుంది. ఇప్పుడు దీన్ని జల్లించుకుందాం. దీన్ని మొత్తం ఇట్లా జల్లెడలో వేసుకొని జల్లించుకుందాం. ఇలాగ మొత్తం జల్లించుకోవాలి. ఇవి ఏమన్నా ఉంటే పోతాయి అన్నట్టు, ఓకేనా? పిండి అయితే మొత్తం జల్లించుకున్నా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సోడా వేసుకుందాం. వంట సోడా, చిటికెడు సోడా, చిటికెడు సోడా. మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుందాం, చిటికెడు టేస్ట్ కోసం. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకుందాం. ఇందులోకి ఫస్ట్ వేడి నూనె వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ కొద్దిగా ఇందులోకి అయితే ఇక వేడి నూనె పోసుకుంటున్నా. ఫస్ట్ కొద్దిగా పోసుకున్నా, 2 స్పూన్లు అంతా పోసుకున్నా. ఇది మొత్తం మంచి ఇట్లా కలగలుపుకోవాలి. మంచిగా ఇట్లా ఉండలు లేకుండా మొత్తం కలగలుపుకోవాలి పిండిని. ఇంకా ముద్ద రావట్లేదు, ఇంకిత నూనె పోసుకుంటున్నా. కాగబెట్టిన నూనె పోసుకోవాలి, వేడి నూనె. ఇలా కలుపుతూనే ఉండాలి, ఉండలు లేకుండా మొత్తం ఈ నూనె అనేది అంతా పిండికి మంచిగా పట్టేలా కలుపుకోవాలి మంచిగా. ఈ పిండి అనేది మెత్తగా ఇట్లా ముద్దగా ఇట్లా పడితే రావాలి. ఇంకా రాలేదు, ఇంకొద్దిగా పోసుకున్నా నూనె. ఈ పిండి అనేది నూనెలో ఇట్లా మొత్తం పొడి పొడి పిండి కాకుండా మెత్తగా ఉండాలి. నూనె మొత్తం కలవాలి ఇట్లా మంచిగా. అందుకే చూడండి, ఇట్లా రావాలి. ఇట్లా వచ్చేదాకా మనం కొద్దిగా వేడి నూనె పోసుకొని కలుపుకోవాలి. మంచిగా వస్తుంది బాదుషా, ఓకేనా? ఇప్పుడైతే వాటర్ పోసుకొని పిండి తీసుకుందాం. చూడండి వచ్చేసింది. ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకుందాం. కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. మన చపాతీ పిండి లెక్క కలుపుకుంటే సరిపోతుంది. కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి, లేకుంటే లూజ్ అయిపోతుంది. గట్టిగానే ఉండాలి పిండి. అయితే ఇలా మెత్తగా కలుపుకున్నా. చూడండి ఇట్లుంటే సరిపోతుంది. పిండి మెత్తగా కలుపుకోవాలి ఇట్లా. ఇప్పుడు దీన్ని మనం షుగర్ సిరప్ చేసుకునే వైపు ఇది పక్కగా నానబెట్టుకుందాం. పక్కన పెట్టేసుకొని 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా, 1 కప్పు చక్కెర పాకం కట్టుకుందాం. ఇప్పుడు పాకం అవసరం లేదు, చక్కెర కొంచెం తీగలాగా బంకపాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు చేసుకుందాం. 1 కప్పు చక్కెర, ఇదే కప్ తోటి 1 కప్పు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు గ్యాస్ అంటే పెట్టుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందాం. ఇది కరగాలి మంచిగా. బాగా అవసరం లేదు పాకం, కొంచెం బంక వస్తే సరిపోతుంది. పాకం పట్టని అవసరం ఏం లేదు దీనికి. ఇందులోకి
చూడండి చక్కెర అయితే కరిగింది, మసులుతుంది మంచిగా. కొద్దిగా జిగురు కదిలిగితే సరిపోతుంది. చక్కెర అయితే కరిగింది మొత్తం అయితే. చూడండి ఇప్పుడు ఇందులోకి యాలకులు వేసుకుందాం. మూడు యాలకులు వేస్తున్నాం. మంచిగా కలుపుకోవాలి. ఇంకా రాలేదు, కొద్దిసేపు అయితే వస్తుంది. చూడండి పాకం అయితే చిక్కగా అయింది. చూద్దాం. బంకలాగా అయితే వస్తుంది. బంకలాగా అత్తుకుంటే సరిపోతుంది, పాకం రానవసరం లేదు బాదుషాకు. చూడండి చిక్కగా అయింది, మంచిగా అయింది. ఇక బంకలాగా అత్తుకుంటుంది. ఇక స్టవ్ బంద్ చేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక మూత పెట్టేసుకుందాం దీని మీద. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చిన్న చిన్నగా వేసుకుందాం. బాగా పెద్దగా అవసరం లేదు, చిన్న చిన్నగా అయితే సరిపోతుంది. అన్ని ఇట్లా చిన్న చిన్నగా వేసేసుకొని ఇప్పుడు రౌండ్గా వేసేసుకుందాం. చూడండి ఇట్లా రౌండ్గా వేసుకొని ఒకసారి ఇట్లా అనుకొని మళ్ళీ ఒకసారి రౌండ్ కుట్టేసుకుందాం. ఇట్లా వచ్చిందాన్ని ఇటు సైడు రెండు సైడ్లో వేసుకోవాలి. ఇట్లా చూడండి ఇట్లా రెండు సైడ్లు వచ్చేటట్టు ఇట్లా వేసుకోవాలి. అన్నీ ఇలాగా హోల్స్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకుందాం. వీటిని సిమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇది చూడండి నూనె బాగా కావనవసరం లేదు. చూడండి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. కొద్దిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. వీటిని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మంట బాగా పెట్టొద్దు. వీటిని అటు ఇటు కదలొద్దు, అవే పైకి లేస్తాయి. అడుగునే ఉన్నాయి చూడండి. నూనె కాయి అదే సిమ్లో పెట్టుకొని పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు గ్యాస్. ఎప్పుడైనా బాదుషా చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని స్లోగా వేగనివ్వాలి. అవే పైకి తేలుతుంటాయి. చూడండి కొంచెం కొంచెం పైకి తేలుతున్నాయి. వాటిని మెసలేయద్దు, కొద్దిగా సేపు వేగనివ్వాలి. వేగినాక మరలేయాలి. ఇప్పుడే మరలేయద్దు, అవే పైకి తేలుతాయి. ఇప్పుడే వాటిని ఏం మెసలేయద్దు. చూడండి ఒక్కొక్కటి పైకి తేలుతుంది చూడండి. సిమ్లోనే వేగనివ్వాలి, హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు వీటికి. చూడండి మంచిగా అన్నీ పైకి వస్తున్నాయి. ఒక్కొక్కటి స్లోగా వేగనివ్వాలి. ఎక్కువసేపు ఏం పట్టదు, తొందరనే కాలిపోతాయి ఇవి. చూడండి పైకి దీన్ని ఒకసారి తిరమర వేసుకుందాం. ఇగో చూడండి వెనక సైడ్ ఇట్లా కాగినాయి. అన్నిట్లే మరలేసుకోవాలి. మంటనైతే సిమ్లో పెట్టుకోవాలి. ఇవి చాలా టైం ఏం పట్టది, తొందరనే కాగుతాయి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. చూడండి మంచిగా పైది కలర్ అయితే వస్తుంది. ఇంకొద్దిగా రావాలి మంచిగా. ఇంకొద్దిగా వస్తే తీద్దాం. ఇంకొద్దిగా రావాలి. చూడండి అన్నీ ఒకటే కలర్ వచ్చినాయి మంచిగా. ఇంకొద్దిగా సేపు అయితే తీసేద్దాం. చూడండి ఇక మంచిగా అయితే వచ్చినాయి. ఇప్పుడు తీసేసుకోవడమే. చూడండి మంచిగా వేగింది. ఇవైతే తీసుకొని ఇప్పుడు మనం పాకంలో వేసుకుందాము. ఒక్కొక్కటి తీసుకొని చూడండి మంచి కలర్ అయితే వచ్చింది. ఇక ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు పాకం అయితే వేడిగానే ఉంది, మూత పెట్టినాయి కదా. అన్నీ తీసేసుకొని వేడి ఉండగానే మళ్ళీ వేసేసుకుందాం.
ఒక్కొక్కటి అన్నీ తీసేసుకొని వేడి వేడి పాకంలోనే వేసుకోవాలి. మూత పెట్టినా కాబట్టి గరమే ఉంది పాకం కూడా. ఇంకా వేడి చల్లారలే. ఇక బాదుషాలు ఎంత తొందర వేగాయి చూడండి. టైం ఎక్కువ పట్టది, తొందరనే 10 నిమిషాలు అయ్యింది అంతే. తొందరగా వేగిపోతాయి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. అన్నీ తీసి ఇందులో వేసేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. చూడండి మంచిగా పలగకుండా మంచిగా ఎట్లా వచ్చినాయి, హోటల్ స్టైల్ లెక్క. వీటికి ఈ పాకం అనేది మంచిగా అబ్జర్వ్ కావాలి. ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఓకేనా. పాకంలో అయితే మంచిగా అబ్జర్వ్ అయినాయి. పాకం మంచిగా పట్టింది వీటికి. ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాం. 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా వేసినాం కాబట్టి చూడండి హోటల్ స్టైల్లో ఎంత బాగుంది. హోటల్లో కూడా ఇట్లా ఉంటాయా. అన్నీ తీసుకొని గిన్నెలో తీసుకొని మంచిగా పాకంలో అయితే మంచిగా పట్టిన పాకం వీటికి చూడండి. హోటల్లాగా వేసుకున్నట్టే ఉన్నది కదా, పలగలేదు, మంచిగా ఉన్నాయి చూడండి. ఇట్లా వేసుకోవాలి. అన్నీ తీసుకుందాం ప్లేట్లోకి అయితే. చూడండి బాదుషా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాదుషా అయితే రెడీ అయింది. 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. హోటల్ స్టైల్లో ఎలా ఉందో చూడండి. చూపిస్తున్నా చూడండి. ఇంకా కూడా వేడిగానే ఉంది. 10 నిమిషాలు పెట్టినా కూడా చూడండి మంచిగా ఎదగాలింది. ఇక పొరలుగా మంచిగా వచ్చింది. మంచిగా ఉడికింది కూడా. మంచిగా పాకం కూడా మంచిగా పట్టింది. ట్రై చేస్తా కొద్దిగా తిని. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకే, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం చేస్తాను. ఓకేనా, బాయ్.